హాయ్ అండి, అందరికీ నమస్కారం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భూమిపైన అవతరించినప్పుడు తొలి దర్శనం ఎవరికి జరిగిందో ఇందాం. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వచ్చినప్పుడు ఒక కొండపైన తపస్సు చేస్తూ ఉన్నారు. కొంతకాలానికి ఆయన చుట్టూ ఒక పుట్ట ఏర్పడింది. అప్పుడు బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు ఆకలి తీర్చడానికి ఒక గోవుని పంపిస్తారు. ఆ గోవు ప్రతిరోజు పుట్ట దగ్గరకు వచ్చి స్వామివారి పుట్ట దగ్గర పాలు వదులుతుంది. అలా రోజు జరుగుతుంది. ఒకరోజు పశువుల కాపరి ఏం జరుగుతుంది, ఈ గోవు పాలు ఇవ్వడం లేదు అన్నీ దాన్ని వెంబడిస్తూ వస్తాడు. అప్పుడు ఆ గోవు యథావిధిగా స్వామివారి ఉన్న పుట్ట దగ్గరకు వచ్చి పాలు వదులుతుంది. ఇదంతా చూసిన ఆ పశువుల కాపరి కోపంతో గోవు మీదకి గొడ్డలి విసురుతాడు. అప్పుడు అది చూసిన స్వామివారు పుట్టలోంచి పైకి లెగిసి ఆ గోవుకి అడ్డంగా నిలబడతారు. అప్పుడు ఆ కాపరి విసిరిన గొడ్డలి స్వామివారి నుదుటను తగిలి 7 తాడుల రక్తం ఎగసిపడుతుంది. అది చూసిన పశువుల కాపరి మూర్ఛపోతాడు. అలా మొట్టమొదటి అవతారం చేసినప్పుడు దర్శనం ఆ పశువుల కాపరికి జరిగింది. గోవిందా గోవిందా. నా వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి ప్లీజ్.